Hi students, good morning all of you. Today I am tell us about HACCP. అయితే లాస్ట్ క్లాస్లో కోడెక్స్ ఎలిమెంటరీస్ అనేటువంటి ఒక షార్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు HACCP అంటే పార్ట్ 3 HACCP. సో దాని యొక్క ఎలివేషన్ అబ్జర్వ్ చేసినప్పుడు హజార్డ్ అనాలిసిస్, critical control point, so critical control point. So HACCP ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో HACCP అనేటువంటిది ఎక్కడైనా ఏవైనా రిస్క్ కండిషన్స్ వచ్చినప్పుడు, అంటే ఏవైనా ప్రమాదాలు కలిగినప్పుడు, అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రాసెసింగ్ టైంలోను, నెక్స్ట్ ఫ్యాక్టరీస్లో పనిచేసేటువంటి, ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, స్టాఫ్, కోవర్కర్స్ యొక్క వాళ్ళ యొక్క ఏవైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉంటే వాటిని గుర్తించి, ఆ ప్రమాదాలను గుర్తించి వాటిని నియంత్రించడానికి వాటిని ఈ క్రిటికల్ కంట్రోల్ వాటిని ఏంటంటే డిటర్మైన్ చేసి వాటిని రెడ్యూస్ చేయడానికి HACCP అనేటువంటి ఈ ఒక హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పార్ట్. ఎప్పుడైతే క్రిటికల్ కండిషన్స్ వస్తాయో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కండిషన్ వీళ్ళు అనాలిసిస్ చేసి వాటిని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ పరిస్థితులు అంటే ఏంటి, ఈ సిస్టంలో ముందుగా వచ్చేటువంటి ఈ ప్రమాదాలను వీళ్ళు రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల సో ఇలా వీటిని ప్రివెంట్ చేయడం వల్ల, తగ్గించడం ద్వారా, కొన్ని నివారణ చర్యలు చేపట్టడం ద్వారా ఈ లాస్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ సిస్టమ్ వల్ల ఫిషెస్ అండ్ ప్రాన్స్ యొక్క ప్రొడక్షన్ వచ్చేటప్పుడు సో ఏవైతే ప్యాథోజెనిక్ స్టేజ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటిని నియంత్రించే పరికరంగా కూడా తోడ్పడుతుంది. సో హ్యాచరీస్లో వివిధ స్టేజెస్ అనేవి వివిధ రకాలుగా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ HACCP అనేటువంటి దీన్ని 1969లో ఎస్టాబ్లిష్ చేసి 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. 69లో ఎస్టాబ్లిష్ చేసి 1970లో దీన్ని అప్రూవల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1970లో దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్స్, ఎక్కడైతే రిస్క్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం, మినిమైజింగ్ దోస్ రిస్క్స్ త్రూ ద డిజైన్ అండ్ లేఅవుట్ ఆఫ్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సో ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఏవైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటే వాటిని నివారించడం, ఎస్యూరింగ్ హై స్టాండర్డ్స్ హైజీన్, ఈ ప్రొడక్ట్స్ అనేవి హై స్టాండర్డ్స్ని కలిగి ఉండడం, సెట్టింగ్ మెజరబుల్ స్టాండర్డ్స్, నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ మానిటరింగ్ సిస్టమ్. సో మానిటర్ చేయడానికి, అంటే వీటిని మానిటర్ చేయడానికి కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్స్, సో రిస్క్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మినిమైజింగ్ దోస్ రిస్క్ త్రూ ద డిజైన్ అండ్ లేఅవుట్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్. అయితే ఇక్కడ ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేసి ఆ ఫిజికల్లో ఎక్కడైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటిని కల్పించడం జరుగుతుంది, భౌతిక పరిస్థితులను కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్యూరింగ్ హై స్టాండర్డ్ ఆఫ్ హైజీన్, అంటే
వాళ్ళు ఈ హైజీన్ వీళ్ళు ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళ యొక్క హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది క్లీనింగ్ అనేది శానిటేషన్ అనేది లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ సెట్టింగ్ మెజరబుల్ స్టాండర్డ్స్ని కొలిచేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ వన్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి, తగిన మానిటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ వన్ HACCP is endorsed by the సో ఇక్కడ ఏమవుతుంది అంటే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ వన్ కోడెక్స్ ఎలిమెంటరియాస్ కమిషన్. నెక్స్ట్ వన్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ యూరోపియన్ యూనియన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వీళ్ళు సో దీన్ని ఆమోదించే ఆర్గనైజేషన్స్గా ఉండడం జరుగుతుంది. సో HACCPలో బేసిక్గా 7 ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. 7 బేసిక్ ప్రిన్సిపల్స్. 7 basic principles. 7 basic principles of HACCP. సో ఇక్కడ సో 7 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ HACCP. ఇక్కడ ఏమవుతుంది అంటే కండక్ట్ ఏ హజార్డ్ అనాలిసిస్ అంటే ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో వాటిని వీళ్ళు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ అసెసింగ్ ఆల్ ద ప్రాసెసింగ్ స్టెప్స్ ద క్రిటికల్ కంట్రోల్ పాయింట్ ఈజ్ కంట్రోల్డ్. అంటే ప్రాసెసింగ్లో అనేక విభాగాలను వీళ్ళు కంట్రోల్ చేసేటట్టుగా, క్రిటికల్ పరిస్థితులను కండిషన్స్ కంట్రోల్ చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ వన్ సెటప్ క్రిటికల్ లిమిట్స్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ ద హజార్డ్ ఐడెంటిఫైడ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ ఎఫెక్టివ్లీ. అయితే క్రిటికల్ లిమిట్స్ను వీళ్ళు అబ్జర్వ్ చేసి వాటికి తగినటువంటి చర్యలు అనేవి యాక్షన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఎస్టాబ్లిష్ ఏ సిస్టమ్ సో యాజ్ టు మానిటర్ ద CCP ద్వారా మానిటర్ చేస్తూ ఉండాలి. ఆ కండిషన్స్ని వీళ్ళు ఎప్పటికప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీస్లో ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఈ CCP ద్వారా వాళ్ళు ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఏ లొకేషన్లో అయితే ఈ క్రిటికల్ కండిషన్ ఉందో అక్కడ తగినట్లుగా వాళ్ళు వీటిని యాక్షన్ తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఎప్పుడైతే లేట్ అవుతుందో అక్కడ కొన్ని ఆలస్యంగా చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా తక్కువగా, బాధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ HACCPకి సంబంధించినటువంటి కొన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సో ఇక్కడ HACCP కావాల్సినటువంటి ప్రణాళికలను వెరిఫికేషన్ చేయడానికి కావాల్సినటువంటివి CCP రికార్డ్స్ అనేవి ఫామ్ చేసుకోవాలి. క్రిటికల్ లిమిట్స్. నెక్స్ట్ వన్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క శాంపిల్స్ని అనాలిసిస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ FAD ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లేదా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ని చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఎస్టాబ్లిష్ రికార్డ్ కీపింగ్ ప్రొసీజర్స్. సో వాటికి ఉండవలసినటువంటి ప్రొసీజర్ HACCPకి ఒక ప్లాన్
నెక్స్ట్ వన్ డాక్యుమెంట్స్ చేయడానికి రికార్డ్స్ ఎలా డాక్యుమెంట్ చేయొచ్చు, మానిటరింగ్ క్రిటికల్ కండిషన్ ఎలా మానిటర్ చేయొచ్చు, సో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, సో వాటిని ఎలా వెరిఫై చేయొచ్చు అనేటువంటిది ఎస్టాబ్లిష్ రికార్డ్ కీపింగ్ ప్రొసీజర్లో వస్తుంది. ఎస్టాబ్లిష్ రికార్డ్ కీపింగ్ ప్రొసీజర్స్. సో ఇక్కడ రికార్డ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్ హెచ్ఎస్సిసిపి యొక్క మెయిన్ ఎయిమ్లో రికార్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, రికార్డ్స్ని డాక్యుమెంట్స్ని ఏ విధంగా మానిటర్ చేయాలి, క్రిటికల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి, వెరిఫై చేయాలి, సో కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎలా వెరిఫై చేయాలి, ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ స్టాండర్డ్స్. సో ఇక్కడ స్టాండర్డ్స్ని కనుక మనం చూసినట్లయితే హెచ్ఎస్సిసిపి యొక్క స్టాండర్డ్స్ అంటే హెచ్ఎస్సిసిపి యొక్క స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అనేవి ISO 2200, FSMS 2011 అండ్ ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ని క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, నెక్స్ట్ వాటిలో ఉండేటువంటి క్వాలిటీని చూడడం జరుగుతుంది. సో దీంతో FA వీటితో హెచ్ఎస్సిసిపితో సో GMP, SSOP హెచ్ఎస్సిసిపితో పాటు కలిసి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ మిగతా ఇన్స్టిట్యూషన్స్ అనేవి. సో ఇక్కడ మెథడాలజీలో ఫుడ్ అనేది ఫుడ్ సేఫ్టీ లెవెల్ ఎలా ఉంది, ఫుడ్ క్వాలిటీ లెవెల్ 3 అనేటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా వీటిని పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఫిష్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్, ఫిష్ ఫ్రెష్ కట్ ప్రొడ్యూస్ అప్పుడే వదిలించినటువంటి భాగాలు, నెక్స్ట్ వన్ జ్యూస్ అండ్ నెక్టార్ ప్రొడక్ట్స్, పండ్ల రసాలు మరియు తేనె పదార్థాలు, ఫుడ్ అవుట్లెట్స్ మరియు మీట్ అండ్ అవుట్లెట్స్, వేస్ట్ మెటీరియల్స్, మీట్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ వన్ స్కూల్ అండ్ సర్వీసెస్, ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క పర్యవేక్షణ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ట్రైనింగ్ హెచ్ఎస్సిసిపి సిస్టంలో ఎవరైతే వర్క్ చేస్తున్న మేనేజ్మెంట్ వాళ్ళకి స్టాఫ్ని ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రైనింగ్ అనేది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ టాపిక్ question.
ఎక్స్ప్లెయిన్ హౌ హెచ్ఏసిసిపి సిస్టమ్ వర్క్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఈ హెచ్ఏసిసిపి ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు ప్రొడక్ట్స్ అనేది చూసినట్లయితే, హెచ్ఏసిసిపి అనేటువంటిది ఇది క్రిటికల్ కండిషన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వీటిని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో నియంత్రించడానికి వినియోగిస్తారు. సో ఎప్పుడైతే క్రిటికల్ కండిషన్స్ వస్తాయో, రిస్క్ కండిషన్స్ ఎప్పుడు వస్తాయో వాటిని రిడ్యూస్ చేయడానికి ఈ హెచ్ఏసిపి అనేది మెయిన్ థింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్, ఎక్కడైతే క్రిటికల్ కండిషన్స్ ఉన్నాయో వాటిని క్రిటికల్ కండిషన్స్ ఉన్నప్పుడు లేదా కంటామినేషన్ ద్వారా వచ్చేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క యాక్షన్స్ ద్వారా కానీ లేదా స్పాయిలేజ్ అయినటువంటి ఫుడ్ లేదా టాక్సిక్ మెటీరియల్ వల్ల ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి పాడైపోవడం జరుగుతుంది. సో ఇటువంటి కెమికల్ అండ్ బయలాజికల్కి సంబంధించినటువంటి ఫిజికల్కి సంబంధించినటువంటి ద్వారా ఆహార పదార్థాలు అనేవి నష్టం జరగడం జరుగుతుంది. సో ఇక్కడ జరగడం జరుగుతుంది. సో ఇది ఎలా జరగడానికి అంటే ఇలా హానికర పరిస్థితులు ఏర్పడుటకు కారణం ఏంటి అని అబ్జర్వ్ చేసినప్పుడు ప్రమాదకర పరిస్థితులను తెలుసుకోవడానికి డిటర్మైన్స్ ద సిసిపిఎస్. డిటర్మైన్ ద సిసిపిఎస్. సో ఇక్కడ ప్రమాదకర పరిస్థితులను క్వాంటిటేటివ్గా అనాలిసిస్ చేసి, సో ఎంతవరకు సివియారిటీ ఎంత ఉంది, ఎంతవరకు పాడైంది, దానివల్ల రిస్క్ ఎంతవరకు జరిగింది అనేటువంటిది, ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి స్పాయిలైజ్ అయ్యాయా లేదా, మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, వాటి వల్ల ఏవైనా ఇన్ఫెక్షన్స్ కలుగుతాయా అన్నీ కూడా అబ్జర్వ్ చేసి వాటికి నివారణా చర్యలను తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎస్టాబ్లిష్ క్రైటీరియా, టార్గెట్ లెవెల్స్ అండ్ టాలరెన్సెస్ ఫర్ ఈచ్ సిసిపి. సో ఇక్కడ సిసిపిఎస్ను నిర్ధారించడంలో ముఖ్యంగా లొకేషన్ అండ్ ప్రొసీజర్ లేదా ప్రాసెసింగ్ అనేటువంటి ప్రాసెసింగ్లో వచ్చేటువంటి ప్రమాదకర పరిస్థితులను గురించి నిర్ధారించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎస్టాబ్లిష్ ఏ మానిటరింగ్ సిస్టమ్ ఆఫ్ ఈచ్ సిసిపి. సో ఈ ఒక్కొక్క సిసిపిని ఎలా మానిటర్ చేయొచ్చు అని అబ్జర్వ్ చేసినప్పుడు మానిటర్ సిస్టమ్ అనేది ఆ ప్రోడక్ట్ యొక్క క్రిటికల్ కండిషన్ని తెలపడం జరుగుతుంది. సో దానికి క్రిటికల్ కండిషన్స్కి రావడానికి కావాల్సినటువంటి రీజన్స్ను వీళ్ళు చూడడం జరుగుతుంది. సో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ ఎలా పెరిగింది, సో వాటిని టెస్ట్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు, వాటిని ఎలా రెడ్యూస్ చేయొచ్చు అన్నది మానిటరింగ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, కరెక్టివ్ యాక్షన్స్లో మానిటరింగ్ చేసేటప్పుడు యాక్షన్ అనేది తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, వెరిఫికేషన్ అండ్ డాక్యుమెంటేషన్. ఇక్కడ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వెరిఫై చేయొచ్చు, నెక్స్ట్ వన్, సిసిపి ద్వారా ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్న వాటి గురించి వీటిని చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్,
ఎక్స్ప్లెయిన్ హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ఇన్ సీ ఫుడ్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ క్రిటికల్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ హెచ్సిసిసిపి యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది జరిగేటప్పుడు డాక్యుమెంట్ అనేవి అష్యూరెన్స్ అనేది ఉందా లేదా, క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయా లేదా, ప్రోడక్ట్ యొక్క స్పెసిఫిక్గా ప్రోడక్ట్ అనేది క్వాలిటీ కలిగి ఉందా లేదా అన్నది చూడడం జరుగుతుంది. ఇందులో క్యాండ్లింగ్, వెయింగ్, ప్యాకేజింగ్, నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. పాసిబుల్ హజార్డ్స్ అండ్ దేర్ అనాలిసిస్ అట్ ఆల్ ప్రాసెసింగ్. సో ఇక్కడ ఈ స్టెప్స్ అనేవి కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి. కంటామినేషన్ బై ఎంటరిక్ ప్యాథోజన్స్, నీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని స్టెప్స్ అనేవి మీరు చూడడం జరుగుతుంది. అందులో కంట్రోల్ మెజర్ ఫర్ ద గ్రోత్ ఫస్ట్ వన్. కంట్రోల్ మెజర్ for growth. సో ఇక్కడ వీళ్ళు బ్యాక్టీరియా అనేది గ్రోత్ ఎలా ఉందో వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. కంట్రోల్ మెజర్ ఫర్ కంటామినేషన్. కంట్రోల్ మెజర్ ఫర్ కంటామినేషన్. ఇది కంటామినేషన్ అంటే పర్సనల్ హైజీన్ అంటే ఈ మేనేజర్ ప్రొడక్షన్ని చూసినప్పుడు మెడికల్ సర్టిఫికేట్స్, మెడికల్ రిపోర్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఐఎల్ఎస్ కానీ, డ్రెస్ కానీ, మైక్రోబయాలజికల్ కంట్రోల్ ఆఫ్ వాటర్ క్వాలిటీ, అంటే రెగ్యులర్ బేసిస్, అంటే వాటర్లో ఉండేటువంటి క్లోరినేషన్ లెవెల్స్ని, అంటే క్లోరిన్ వాటర్లో ఏ విధంగా ఉంది వీటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. క్రిటికల్ లిమిట్స్ ఫర్ వాటర్ క్వాలిటీ, అంటే స్టాండర్డ్స్, డ్రింకింగ్ వాటర్లో స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా. లిమిట్స్ ఫర్ క్లోరిన్ అనేది 0.5 mgl ఎంత ఉండాలి అంటే 0.5 mgl అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇన్ఫెక్టెడ్ లేదా కంటామినేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండస్ట్రీస్లోకి రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ రికార్డ్స్ ఆన్ టెస్ట్స్ ఫర్ వాటర్ క్వాలిటీ. సో యాక్షన్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఏ పర్సనల్ హైజీన్ మస్ట్ బి రికార్డెడ్. పర్సనల్ హైజీన్ అంటే పర్సనల్గా వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉండాలి. సో యాక్షన్స్, అబ్జర్వేషన్స్ చూస్తూ ఉండాలి. నెక్స్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే మైక్రోబయాలజికల్ టెస్టెస్ అనేవి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఏవైనా కంటామినేటెడ్ ఫుడ్స్ ఉంటే వాటిని రిజెక్ట్ చేస్తూ ఉండాలి. చిల్లింగ్, ఫ్రీజింగ్. హజార్డ్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్రిటికల్ లిమిట్స్, టెంపరేచర్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి, కరెక్టివ్ యాక్షన్ ఎలా ఉందో ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఈ ప్రాసెస్ చేసినటువంటి ఏ ఫిషెస్ అయితే ఉంటాయో వాటిని ప్రాసెస్ చేసినటువంటి ఫిషెస్ కానీ, మీట్ కానీ, లేదా ఏవైతే యాక్వా ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటి ద్వారా వచ్చేటువంటి ప్రొడక్ట్స్ను, నెక్స్ట్ మిల్క్ ప్రొడక్ట్స్ను కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాటర్లో వాటర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, వాటర్లో క్లోరిన్ కంటెంట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా వీళ్ళు రెడీ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇన్ని రూల్స్ని వీళ్ళు పాటించడం జరుగుతుంది. సో హెచ్ఎస్సిసిపిలో మెయిన్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్, హెచ్ఎస్సిసిపిలో
కొన్ని అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడుంది, రిస్క్ కండిషన్ ఎక్కడుందో, ఏ బ్లాక్లో ఉందో వీళ్ళు ఐడెంటిఫై చేసి వాటిని ప్రమాదాలు తగ్గే విధంగా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏవైనా ఫిజికల్ కండిషన్లో ఏవైనా చేంజెస్ కనిపించిన వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే సీసీ క్యామ్స్ ద్వారా మానిటర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం స్టాండర్డ్స్ యొక్క అంటే లోపల ఉండేటువంటి స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, హైజీన్గా ఉండాలా లేదా చూసుకుంటూ ఉండాలి, మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ హెచ్సిసిపి యొక్క ప్రమాణాలను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ISO 2200, FSMS 2011 ఇది ఒక ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీని ప్రొటెక్ట్ చేయడానికి రూపొందించింది అని చెప్పవచ్చు. రూపొందించింది అని చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో హెచ్సిసిపి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో హెచ్సిసిపి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్తో ఇక్కడతో మనకి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పేపర్ మనం స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ ISO అంటే Evolution of the Quality Management System and its subsequent revisions and explained, ISO 900. Next one, explain in detail about the 7 quality management principles contained in ISO 9000 in 2015. ఈ 2 essays కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఉండేటువంటి టాపిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. సో ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే టోటల్ 5 ఉంటాయి. యూనిట్ 1 వచ్చేసరికి హ్యాండ్లింగ్, ఫిషెస్ని కలెక్ట్ చేసిన తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తాము, ప్రిజర్వ్ ఎలా చేస్తాము అన్నది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత యూనిట్ 2లో మెథడ్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అంటే అందులో మళ్ళా ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ మోడర్న్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ వన్, ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్ బై ప్రొడక్ట్స్ అంటే ఫిష్ ద్వారా వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో. నెక్స్ట్ సీవీడ్ ప్రొడక్ట్స్, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము. యూనిట్ 4 వచ్చేసరికి శానిటేషన్ అండ్ క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజ్మెంట్ అండ్ సర్టిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అయితే తెలుగు మీడియంకి వచ్చేసరికి చేపలను నిల్వ చేయడంలో అవలంబించేటువంటి సూత్రాలు, చేపలను పట్టుకున్న తర్వాత తీసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు, వాటిని లైవ్ స్టాక్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ఫిషెస్ చెడిపోవడం గురించి, వీటి గురించి యూనిట్ 1లో ఉంటుంది. యూనిట్ 2లో చేపలను పట్టుకున్న తర్వాత వాటిని నిల్వ చేయడంలో సంప్రదాయ పద్ధతులను, ఆధునిక పద్ధతులను గురించి వివరించండి. క్యానింగ్ డబ్బాలలో చేపలను నిల్వ చేయ విధానం గురించి, రేడియేషన్ ద్వారా చేపలను నిల్వ చేయడం, ఫ్రీజ్ డ్రైయింగ్, వాటి గురించి యూనిట్ 2లో ఉంటుంది. యూనిట్ 3లో ఫిషెస్ ద్వారా కలిగేటువంటి ఉపయోగాలు, నెక్స్ట్ వన్ పదార్థాలు, వీటి గురించి ఉంటుంది. నెక్స్ట్ సీవీడ్స్ అంటే సముద్ర కలుపు మొక్కల యొక్క ఆహార పథకాలు, నెక్స్ట్ వన్ తయారీ విధానం, అవి చూసుకుంటాం. నెక్స్ట్ వన్ 4 వచ్చేసి ప్రాసెసింగ్ పరిశ్రమలో అనుసరించవలసిన పరిశుభ్రత గురించి, ఆహార పదార్థాలు ప్రాసెస్ ఎలా చేస్తారు, వీటి గురించి చూస్తాము. యూనిట్ 5లో సీ ఫుడ్స్ అంటే GLPలో ఉండేటువంటి ప్రయోగశాలలో పద్ధతుల గురించి, నెక్స్ట్ వన్ GMPS గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇంకా ఏవైతే రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.